హాయ్. నా పేరు మహాప్రకాష్. మాది విజయవాడ. మా పాప పేరు సాయి పూర్విక. నేను తనని కొంచెం సీరియస్ అయ్యి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండి వియానా 2, 3 హాస్పిటల్స్ తిరిగి తర్వాత హెల్దరాస్ నన్ను మేడం రిఫర్ చేస్తే అప్పరకు తీసుకొనిచ్చాను. 19th మార్నింగ్ 9:30 కల్లా మా పాపని జాయిన్ చేసాం. స్టార్టింగ్లో ఇలా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఒక 2 డేస్ ట్రీట్మెంట్ చేసి యాంటీబాడీస్ వాడి దాని తర్వాత కాకపోతే సర్జరీ చేద్దాం అనుకున్నాం. 19, 20 బాగానే ఉంది. 22nd ఒకసారి మళ్ళీ సీరియస్ అయ్యి కొంచెం కిడ్నీ ఫంక్షనింగ్ అది ఆగిపోయి లంగ్స్లో నిమోనియా బాగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ రోజు చాలా సీరియస్ టఫ్ అయింది. ఇంకా ఆ రోజు బతకడమే కష్టం అని చెప్పి అలా అనుకున్నాం. దాని తర్వాత ఇక్కడ పీడియాట్రిక్స్ చూసే రవి సార్ అందరూ మేడం కొంచెం బాగా కేర్ ఎక్కువ తీసుకొని అసలు ఎలా ఉంది కండిషన్ ఏంటి ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ప్లాస్మా అంటే ఏంటి డయాలసిస్ అంటే ఏంటి ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది మనకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. ఇప్పటి వరకు ఒక 10 times ప్లాస్మా పడింది, ఒక 7 times డయాలసిస్ చేశారు. కొంచెం వాడు కూడా చాలా ఫైట్ చేసి రికవర్ అయ్యాడు. 22nd తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వద్దని ఇక్కడే రీజాయిన్ అయ్యి మళ్ళీ అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ 28th ఒకసారి మళ్ళీ ఇబ్బంది పడ్డాను, తనకి బ్లీడింగ్ అయ్యి కొంచెం. అప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ డాక్టర్లు తీసుకున్న కేర్ బట్టి నర్సింగ్ స్టాఫ్ కూడా కొంచెం వాళ్ళు చాలా కేర్గా చూశారు. ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ సపోర్ట్ కూడా ఇచ్చి మిలాప్ అనే యాప్ ద్వారా కొంచెం నాకు కూడా ఫండింగ్ రావడం జరిగింది. అందులో కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ రవి సార్ అందరూ మేడం అయితే కనుక చెప్పక్కలేదు. వాళ్ళు అసలు ట్రీట్మెంట్ జరిగే ఫార్మేట్లో కానీ దేంట్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఇప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు జరిగే కౌన్సిలింగ్స్లో నాకు ఖచ్చితంగా అసలు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే ఏం చేయబోతున్నాము, పేషెంట్ కండిషన్ ఏ డే ఎలా ఉంది, బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లాస్మా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటికప్పుడు ఏ డే నాకు కూడా రిపోర్ట్లు చూపిస్తా చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. వాళ్ళతో మాట్లాడి ఆ కౌన్సిలింగ్ జరిగే ఆ టైం అంటే కొంచెం నేను ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. అలాగే ఒక 1 month తర్వాత సో ఇవాళ పాపని డిశ్చార్జ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెమ్మదిగా స్లోగా సార్ట్ అవుతాయి అన్నారు. కానీ అందరూ హాస్పిటల్లో ట్రీట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. పీడియాట్రిక్లో రవి సార్ అందుకో మేడం మాత్రం నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ డాక్టర్లు ఎంత ఇంపార్టెంట్ నర్సింగ్ స్టాఫ్ కూడా వాళ్ళే ఇక్కడ మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్ళు. సార్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాపను చూసుకున్న కేరింగ్ అనేది కూడా నాకు చాలా హ్యాపీ, నేను చాలా సాటిస్ఫై అయ్యాను. డాక్టర్లకి మాకు మధ్యలో రిలేషన్ బాండ్ చేయడానికి కూడా కోఆర్డినేటర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్లో కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అలాగే మన ఎండి విజయ్ సార్ కూడా నాకు ఈ CMRF రిలీఫ్ దాంట్లో LOC యాక్సెప్ట్ చేయడంలో కూడా ఆయన కొంచెం చాలా సపోర్ట్ చేశారు. ఫైనల్లీ వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నాను. అందరూ మాత్రం చాలా థ్యాంక్స్. ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటానని నా లైఫ్లో అనుకోవడానికి మర్చిపోలేను. థ్యాంక్ యూ.